థ్యాంక్ యూ. మన అనుకునే వాళ్ళు దూరమైతే ఆ బాధ నరకం కంటే భయంకరంగా ఉంటుంది. ప్రస్తుతం లత విషయంలో నేను అలాంటి నరకమే చూస్తున్నాను. ఎందుకంటే లత నాకు ఒక రకంగా తోడబుట్టిన దానితో సమానం. తనకి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నాయని లత నాతో ఒక్క మాట చెప్పుంటే తనకి నేను ఎన్ని కోట్లైనా ఇచ్చి తన ప్రాణాల్ని కాపాడుకునేదాన్ని. అన్యాయంగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. లత సూసైడ్ చేసుకుందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. బేసిక్గా లత చాలా ధైర్యంగా ఉంటుంది. అలాంటిది ఆత్మహత్య చేసుకుందంటే నిజంగా చాలా షాకింగ్గా ఉంది. లతది ఆత్మహత్య కాదు, హత్య. ఏంటి? లతది హత్య? అవును, 100కి 100 పాళ్ళు లతని హత్య చేసి చంపేశారు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? లత కారులో సూసైడ్ నోట్ దొరికింది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు కారణంగా సూసైడ్ చేసుకుంటున్నానని ఆ లెటర్లో చాలా క్లియర్గా రాసుంది. మరి లతది సూసైడ్ కాదు, మర్డర్ అంటావేంటి? అవును, అది లత రాసిన సూసైడ్ నోట్ కాదు, ఫేక్ లెటర్. లతని చంపేసి ఆ నేరం వాళ్ళ మీదకి రాకుండా ఉండడం కోసం అలా నకిలీ సూసైడ్ లెటర్ సృష్టించారు. లతకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నీతో చెప్పిందని గతంలో ఒకసారి నువ్వే చెప్పావు. లత సూసైడ్ చేసుకుందని అందరూ నమ్మడానికి ఆ సూసైడ్ నోట్తో పాటు నువ్వు చెప్పిన మాటలు కూడా బలమైన సాక్ష్యాలు. మరి ఆ లెటర్ ఫేక్ అని చెప్పడానికి, లతది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పడానికి నీ దగ్గరున్న ఆధారాలేంటి? లత నిజంగా కుటుంబ సభ్యులకి భయపడిపోయింటే ఎప్పుడూ సూసైడ్ చేసుకుని ఉండేది. అంతేగాని తన ఛానల్ తనకి కావాలి అని ఆరోహిని లత అంత ధైర్యంగా అడగదు. లత చనిపోవడానికి ముందు రోజు ఆరోహి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తర్వాత రోజు జరగబోయే బోర్డ్ మీటింగ్కి ఖచ్చితంగా వచ్చి తీరాలని చెప్పింది. బోర్డ్ మెంబర్స్ చాలా వరకు తన వైపు ఉన్నారు కాబట్టి మీటింగ్ అయిపోయిన మరుక్షణమే ఛానల్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పింది. సాయంత్రం వరకు అంత ధైర్యంగా ఉన్న లత రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులకి భయపడిపోయి ఆత్మహత్య చేసుకుందంటే ఎవరైనా నమ్ముతారా? తెల్లవారితే మీటింగ్ అనగా లత చనిపోయింది అంటే లతది మర్డర్ కాక ఇంకేమై ఉంటుంది? చెప్పు నందు, మర్డర్ కాక సూసైడ్ ఎలా అవుతుంది? చెప్పు. నువ్వు చెప్పింది కొంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ హత్య అని అంత కన్ఫర్మ్గా నువ్వెలా డిసైడ్ చేస్తావు? లతని మర్డర్ చేయడం నువ్వు చూసావా? లేదంటే నువ్వేమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసావా? అన్నిటికీ మించి తనని చంపాల్సిన అవసరం ఎవరికుంది?
అసలు లతకి అంత పెద్ద శత్రువులు ఎవరున్నారు? ఆరోహి. నిత్యం సాక్ష్యం సర్వం ఆది అంతం తత్వం భజే. మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాద సర్వేశ ఏంటి? ఆరోహినా? అవును, ఆరోహినే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, లతని ఆరోహి ఎందుకు చంపుతుంది? అంత అవసరం తనకే ఉంది. ఎందుకంటే ఛానల్ని లతకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది కనుక. బోర్డు మీటింగ్ జరిగితే ఛానల్ తన చెయ్యి జారిపోతుంది కాబట్టి లతని మీటింగ్కి రానివ్వకుండా ఆరోహినే చంపేసుండొచ్చు. మేఘనా, నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? బోర్డ్ మెంబర్స్ తనకి అనుకూలంగా ఉంటే హ్యాపీగా ఛానల్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పాను. అంత పాజిటివ్గా, అంత బ్రాడ్ మైండెడ్గా ఉన్న నేను లతని చంపేస్తానా? ఆరోపించడానికి ఒక అర్థం ఉండాలి మేఘనా. ఇది ఆరోపణ కాదు ఆరోహి, ఎవరైనా అనుమానించి తీరే నిజం. కరెక్ట్గా మీటింగ్కి ముందు రోజు లత చనిపోయిందంటే అయితే చైర్మన్గా నువ్వు, లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో లత అంటే గిట్టని వాళ్ళు ఎవరో ఒకరు లతని చంపేసి ఉండాలి. ఈ మాటని నేనే కాదు, కాస్త కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరైనా చెప్తారు. మేఘనా, ఈ ఛానల్లో వర్క్ చేస్తూ ఇలా చైర్మన్ మీద, బోర్డ్ మెంబర్స్ మీద నిందలు వేయడం అంటే జర్నలిస్ట్ గా నీ కెరియర్ ని సమస్యలో పడేసుకోవడమే తెలుసా? ఓకే ఆరోహి, ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ ఛానల్ జర్నలిస్ట్ గా నేను ఒక మాట చెప్తున్నాను విను. లత మన న్యూస్ ఛానల్ మాజీ చైర్మన్ కాబట్టి తన మరణం వెనుక ఉన్న మిస్టరీని ఈ ఛానల్ రిపోర్టర్ గా నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. లతది హత్యో ఆత్మహత్యో నేను తేలుస్తాను. లత మరణం వెనుక ఎవరున్నారో, ఎవరు చేయించారో సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపిస్తాను. ఆ నిజాన్ని మన ఛానల్లోనే టెలికాస్ట్ చేయాలి. అందుకు మన ఛానల్ నుంచి నాకు పర్మిషన్ కావాలి. బోర్డు మెంబర్స్గా అందుకు మేము అంగీకరిస్తున్నాం. ఛానల్ మాజీ చైర్మన్ లత అంటే మా అందరికీ అభిమానం, గౌరవం కాబట్టి, అలాగే తన మరణం వెనుక మీ ప్రమేయం లేదని నిరూపించుకోవడం కోసం ధైర్యంగా ఒప్పుకుంటున్నాం. చైర్మన్ గా సరే అనకుండా సైలెంట్ గా ఉన్నావంటే ఆ మౌనం వెనుక ఉన్న కారణమేంటో. పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టం లేక, లేదంటే
అలాంటిదేమి లేదు మేఘనా. బాధతో సైలెంట్గా ఉన్నానే తప్ప ఇష్టం లేక కాదు. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి సరైన సాక్ష్యాధారాలన్నీ తీసుకొనిరా. మన ఛానల్లో తప్పకుండా టెలికాస్ట్ చేయిద్దాం. ఇదే మాట మీద ఉండు ఆరోహి. షార్ట్ పీరియడ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో లతని మర్డర్ చేసిందెవరో, ఎందుకు చేశారో అన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. ఆ నేరస్తుల నిజస్వరూపాన్ని మన ఛానల్ ద్వారా కొంతమంది ముఖ్యమైన వాళ్ళకే కాదు, ప్రపంచానికి కూడా తెలియజేస్తాను. చూడు, లతది మర్డర్ అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, దాన్ని నిరూపిస్తానని నువ్వంత బలంగా చెప్తున్నావు కాబట్టి, ఈ ప్రాసెస్లో నా వైపు నుంచి నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. అందుకోసం నువ్వు నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు సపోర్ట్గా ఉంటానని చెప్పావు చూడు, అది చాలు. లత మంచి వ్యక్తి, అలాగే ఈ ఛానల్కి మాజీ చైర్మన్. అలాంటి వ్యక్తి చనిపోయిందంటే ఎంత బాధగా ఉంటుందో. చంపేశారంటే అంతకంటే ఎక్కువ కోపంగా ఉంటుంది. లతని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేయడం ఈ ఛానల్ జర్నలిస్ట్గా నా బాధ్యత కూడా. అందుకే నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పాను. మేఘన గారు, ఏంటి? ఎంక్వైరీ చేస్తే లతని చంపిన వాళ్ళతో పాటు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా దొరికిపోతారా? పుట్టలో నుంచి చీమలు బయటికొచ్చినట్టు అందరూ బయటికొస్తారు. అమ్మే, దిగమ్మే. అమ్మే, మీ నాయన నీతో మాట్లాడట్లేదనే దిగులేసుకుని ఉండవు కదా. మీ నాయన్ని చూడాలనే నువ్వు అదే మాదిరిగా కలవరిస్తూ ఉండవు కదా. అందుకే నేను ఇడికి తీసుకొచ్చిన. ఇప్పుడు మీ నాయన ఆఫీస్ నుంచి ఇంటికి పోయేదానికే ఇదే రూట్లో వస్తాడు. నువ్వు మీ నాయనకి ఎదురుగా వెళ్ళి నిలబడి మాట్లాడేదానికే ఈడికి వచ్చినా అని చెప్పు. బోర్డు మీటింగ్ జరిగితే ఛానల్ తన చెయ్యి జారిపోతుంది కాబట్టి లతని మీటింగ్కి రానివ్వకుండా ఆరోహినే చంపేసుండొచ్చు. లతది హత్యో ఆత్మహత్యో నేను తేలుస్తాను. ఈ మేఘన తనకి తెలిసిందే కరెక్ట్ అనుకోవడం, అందుకోసం అందరి మీద అరవటం బాగా అలవాటైపోయింది. మీ నాయనతో మాట్లాడడానికే ఈ టైంలో వచ్చుండవనే తన మనసు ఖచ్చితంగా కరుగుతుంది. నీతో తప్పకుండా మాట్లాడతాడు. అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. సరేనా? చాలా కాదు, చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మా బంగారు తల్లి. అమ్మే, అదిగో మీ నాయన వస్తా ఉన్నాడు. నువ్వు పోయి మాట్లాడు, నేను దాక్కుంటాను. పో పో.
ఏంటి ఈ టైంలో ఇక్కడున్నా? నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా స్పైడర్మ్యాన్. ఇలా వస్తేనన్నా నాతో మాట్లాడతావేమో అని వచ్చాను. నువ్వు ఒక్కసారి నాతో ఇంతకు ముందులా ప్రేమగా మాట్లాడు స్పైడర్మ్యాన్. నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్. ఏంటి ఏంటి డ్రామాలు? ఇదంతా మీ అమ్మ నేర్పిస్తుందా? నేను ఇక్కడికి వచ్చినట్టు మా అమ్మకి తెలీదు స్పైడర్మ్యాన్. ఒకవైపు మీ అమ్మేమో చాలా హ్యాపీగా ఉంది, ఇంకోవైపు నువ్వేమో నా గురించి బాధపడుతున్నట్టు తెగేట్ చేస్తున్నావు. మీరందరూ భలే తయారయ్యారు, పెద్ద డ్రామాల బ్యాచ్లో ఉన్నారే. ప్లీజ్ స్పైడర్మ్యాన్, అలా అనకు స్పైడర్మ్యాన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం స్పైడర్మ్యాన్. నువ్వు నాతో మాట్లాడట్లేదని రోజు ఏడుస్తున్నాను స్పైడర్మ్యాన్. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నువ్వు ప్రతిసారి ఇలా నా వెంట పడుతూ నిన్ను మిస్ అవుతున్నాను స్పైడర్ మ్యాన్ అని ఏడుస్తూ ఉంటే నేను చాలా ఫీల్ అయ్యాను. ఒకసారి మాట్లాడు స్పైడర్ మ్యాన్, ఒకసారి మాట్లాడు స్పైడర్ మ్యాన్ అని బ్రతిమిలాడుతుంటే చెలించిపోయాను. వాళ్ళ బాధలోనూ ప్రేమలోనూ నిజాయితీ ఉంది కదా, వాళ్ళు నన్ను మిస్ అవుతున్నట్టు నేను కూడా వీళ్ళని మిస్ అవుతున్నాను కదా అని నాలో నేనే చాలా బాధపడ్డాను. పెద్దవాళ్ళు చేసిన తప్పులకి పాపం పుణ్యం తెలియని చిన్నపిల్లల్ని బాధ పెట్టడం తప్పు కదా అని పశ్చాత్తాపడ్డాను. మీ దగ్గరికి రావాలని, మీతో మాట్లాడాలని అనుకున్నాను. కానీ చూస్తుంటే మీరు నా దగ్గరికి నటిస్తూ వస్తున్నట్టుగా ఉందే తప్ప ప్రేమగా వస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. లేదు స్పైడర్మ్యాన్, నటించట్లేదు స్పైడర్మ్యాన్. చాలా ప్రేమగా నీకోసం వస్తున్నాను. నువ్వు తప్పకుండా మాట్లాడతావన్న ఆశతో వస్తున్నాను. లేదు, ఇదంతా అబద్ధం. మీ అమ్మ మనసులో నేను లేను. మీ జీవితంలో నేను లేను. మీరు చెప్తున్న ప్రేమ అంతా నాటకం. మీ అమ్మ మీరు కలిసి నన్ను, నా కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని ఇలా డ్రామాలు ఆడుతున్నారు. ప్లీజ్ స్పైడర్మ్యాన్, దయచేసి అలా అనకు స్పైడర్మ్యాన్. చూడు, నువ్వు ఇంకెప్పుడు ఇలా రాకు, నాతో మాట్లాడాలని ప్రయత్నించుకో. ఈ జన్మలో నేను మీ మొహం చూడను. ప్లీజ్ స్పైడర్మ్యాన్, ప్లీజ్ స్పైడర్మ్యాన్, నాతో మాట్లాడు స్పైడర్మ్యాన్. నిత్య, ప్లీజ్ వదులు. స్పైడర్మ్యాన్, ప్లీజ్ నాతో వదులు నిత్య. మమ్మీ, ఏంది సారు మీరు మాట్లాడట్లేదనే ఈ అమ్మి సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయ్యిందా సారు? మీరు ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ పిచ్చిది అయిపోతా ఉండదు. మీరు ప్రేమగా 4 మాటలు మాట్లాడితే తనకి కొత్త ఊపిరి వస్తా సారు. అదార్థం చేసుకోకుండా చిన్న పిల్లనట మాటలతో బాధ పెట్టడం, దయ లేకుండా జాలి లేకుండా నెట్టేసి వెళ్ళిపోవడం ఏంది సారు? షట్ అప్. ఏంటి నాకు నీతులు చెప్తున్నావా? నీతులు చెప్పట్లేదు సారు. రోజు కళ్ళారా చూస్తా ఉండా ఈ అమ్మి బాధని చెప్తా ఉండాను. ఆ బాధని అర్థం చేసుకోమని చెప్తా ఉండాను. ఓ తూరి మాట్లాడి ఆ బాధని దూరం చేయమని అడుగుతా ఉన్నాను సార్. Stop it!
ఈ నాటకంలో నువ్వే ప్రధాన సూత్రధారివి. నువ్వు వచ్చిన తరువాతే ఈ డ్రామాలు నాటకాలు మొదలయ్యాయి. సారు నేనేం చేసిండానో? నన్నెందుకు మీరిట్ట అంటా ఉండారో నాకేం అర్థం కావట్లేదు సారు. నటించకు. ఒకవైపు చెయ్యాల్సిందంతా చేస్తూనే మరోవైపు ఏం తెలియనట్టు ఇలా అమాయకంగా నాటకం ఆడుతున్నావు. ఏం మాట్లాడుతూ ఉండారు సారు? నేను నటించడం ఏంది? పాప బాధను చూడలేక మీతో మాట్లాడించేదానికి తీసుకొచ్చుండాను. కానీ మీరు ఈ మాదిరిగా ఏదేదో మాట్లాడుతూ ఉండారేం సారు? ఏదేదో కాదు, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అయినా పాపతో నేను మాట్లాడకపోతే ఏంటి? మాట్లాడడానికి నువ్వున్నావు కదా. పాపతో పాటు మిగతా వాళ్ళని కూడా చూసుకోవడానికి బాగానే తయారయ్యావు కదా. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఇప్పుడు నా అవసరమే ఉంది. ప్రస్తుతం ఎవరికి నాతో అవసరం లేదు. అసలు నేనే అవసరం లేదు. స్పైడర్మ్యాన్, స్పైడర్మ్యాన్ ఆగు, స్పైడర్మ్యాన్ వెళ్ళకు, స్పైడర్మ్యాన్, స్పైడర్మ్యాన్, సారు సారు స్పైడర్మ్యాన్. సారు ఏమైంది అమ్మే? అమ్మి నిత్యమ్మి స్పైడర్మ్యాన్ నాతో ఇంకా మాట్లాడడు. ఈ రోజంతా కోపంగా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. నేను స్పైడర్మ్యాన్ అని పట్టుకోవడానికి వెళ్తే నన్ను నెట్టేశాడు. ఇంకెప్పటికీ స్పైడర్మ్యాన్ నాతో మాట్లాడడు. నిత్య